పాపం చేసినవాడు కూడా ధర్మ మార్గంలో ప్రయాణించినప్పుడు అతడికి కూడా మేలు జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుంది. ఎలా అంటే, ముందు మనిషి తన జీవన విధానంలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాడు అంటే అతడు పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి అవకాశాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. అందుచేత ఎక్కువ శాతం భక్తి మార్గంలో పయనిస్తూ పుణ్యకార్యాలు చేసుకుంటూ స్వర్గాన్ని పొందటానికి లేదా ఈ భూమి మీద మానవ జన్మను పొందటానికి తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఇక ధర్మ మార్గంలోనే ఉంటూ పాపాలు చేసిన వాడి పరిస్థితి ఏమిటంటే, తన పాప ఫలాన్ని అనుభవించడానికి నరకం తప్పకపోయినా ధర్మ మార్గంలో ప్రయాణం చేయడం కారణంగా అతడు తెలిసి తెలియకుండానే కొన్ని పుణ్యాలు సంపాదించుకుంటున్నాడు. ఉదాహరణకు, కుటుంబం లేదా మిత్రుల కారణంగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ప్రసాదాన్ని స్వీకరించడం, తీర్థయాత్రలు చేయడం, భగవంతుని ఉత్సవాల్లో పాల్గొనడం వంటి ఎన్నో పనులు అతనికి పుణ్యకర్మలుగా మారి అతనికి నరక కోపం నుంచి బయటపడే అవకాశాలను కల్పిస్తాయి. ఎలా చూసుకున్నా ధర్మ మార్గంలో నిలబడి ఉన్నాడు మేలు తప్పక పొందుతాడు.